ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల 14 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలలో డైట్ ఛార్జీల పెంపుపై కథనం. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను గత నెల 1వ తేదీన ప్రభుత్వం పెంచింది. ఈ నెల నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. 8 సంవత్సరాల తరువాత ఈ ఛార్జీలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్, మాంసానికి అనుగుణంగా 40% మెస్ ఛార్జీలను, 200% వరకు కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు 950 రూపాయలు ఇస్తుండగా ప్రస్తుతం 1330 రూపాయలకు పెంచారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు పెంచారు. ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు పెంచారు. కాస్మెటిక్ ఛార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయసు పైబడిన బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు పెంచారు. దీంతో పెరిగిన ఛార్జీలతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. బాలురకు 7వ తరగతి వరకు 62 నుంచి 150 రూపాయలకు, 11 సంవత్సరాల వయసు పైబడిన బాలురకు 62 నుంచి 200 రూపాయల వరకు పెంచారు. ఈ మెస్ ఛార్జీలకు అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన న్యూ కామన్ డైట్ మెనూను నల్గొండలోని వివిధ గురుకుల, సంక్షేమ వసతి గృహాలలో ఆయా శాఖల అధికారులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. రాష్ట్రంలో చివరగా 8 ఏళ్ల క్రితం మెస్ ఛార్జీలను పెంచారు. ఆ తర్వాత నుంచి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెరగక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడో పెంచిన మెస్ ఛార్జీలు అమలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణా సరుకులు 2-3 పెరిగినా కూడా విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలు మాత్రం పెరగలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం లభించక తంటాలు పడ్డారు. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం వల్ల ఇక నుంచి మాకు పౌష్టికాహారం అందనుందని గత ఏడాదే పెంచినట్లు ప్రకటించారు. కానీ ఛార్జీలు పెరగలేదు. ప్రస్తుతం గురుకులాలపై చొరవ చూపుతూ 40% మెస్ ఛార్జీలు, 200% వరకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు సైతం పరిష్కరించాలని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో పాటు గురుకుల పాఠశాలల విద్యార్థులు కోరుతున్నారు. డైట్ ఛార్జీలు పెంచడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ మమ్మల్ని గురించి ఆలోచించి దానికి డైట్ ఛార్జెస్ పెంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో మళ్ళీ మాకు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ హాస్టల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఆ కులం మీద రాజకీయాల్ని కట్టలేమని చెప్పిన అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్పు జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఫుడ్ చాలా బాగుంది. ఇంకా దానికి ఇంకా మెరుగైనవి రావాలని మేము ఆశిస్తున్నాం. అంటే మాకు మెనూలో అంటే డైలీ పప్పు విత్ టమాటో ఆర్ పప్పు విత్ దోసకాయ ఉంటుంది. దానికి కాకుండా ఇంకా కొంచెం ఏదైనా పిల్లలకి ట్యూటర్స్ రావాలని, చిన్నపిల్లలకి మాకు కంప్యూటర్స్ యాక్సెస్ ఉంది కానీ దానికి ట్రైనర్స్ లేరు. మాకు కూడా ఇన్స్ట్రక్టర్స్ కావాలని, ఇంకా ఫెసిలిటీస్ హాస్టల్స్లో ఇంకా మెరుగుంటే ఇంకా మేము డెవలప్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సహాయం చేయడానికి మనవి. నేను షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్లో ఉండడం 9 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్ గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినారు. బయట చూసేవరకే అందంగా కనపడుతుంది, లోపలికి వస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ డైట్ ఛార్జెస్ పెంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ డైట్ ఛార్జెస్ పెంపులో రోజు గుడ్డు, బనానా, ఇంకా మెనూలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇలాంటి మార్పులు ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇంకా చెయ్యని మార్పుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మా హాస్టల్లో బెడ్లు సఫిషియెంట్గా లేకపోవడం, డోర్లు సరిగా లేకపోవడం, ఫ్యాన్లు, లైట్లు కూడా ఇంకా చాలా ప్రాబ్లం ఉన్నాయి. వాటిని కూడా త్వరలో మీ దృష్టికి తీసుకొచ్చి వాటిని కూడా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. గతంలో మాకు కంప్యూటర్స్ అవన్నీ ఇచ్చిర్రు, కానీ ఆఫ్టర్ కాంగ్రెస్ మాకు ఇంకా ఫెసిలిటీస్ అనేవి పెరిగినాయి. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది బేసిక్. ఆ ఫుడ్ ఛార్జెస్ పెంచడం ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఫుడ్ అయితే పెంచిరో డోర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. We are so happy because the diet charges were increased. When we get to know that the diet charges were and cosmetic charges were increased, we are so satisfied.
We are very thankful to our Telangana government about this. Before the diet charges were increased, we are not satisfied about our food quantity. But now we didn't have any worry about our food quantity and quality. We are also happy about the implementation and increased cosmetic charges. We can fulfill our needs with these cosmetic charges. We are really thankful to our Chief Minister Revanth Reddy Garu and other political leaders to providing these wonderful facilities and also providing digital classes to our state schools. We are satisfied with new government. Congress government is taking care very well about students' future and providing wonderful educational facilities to the students. Thank you. We are very happy to increase the diet charges. Why? Because in other days we are not sufficient food. Increasing the diet charges, we are eating tasty food and healthy food. After increasing diet charges, we are enjoying sufficient food and we are eating healthy food. With the sufficient food, we are healthy and we are sufficient this food. We are very thankful to our Chief Minister and also Welfare Minister. మనకి తెలంగాణ ప్రభుత్వము ఈ డైట్ ఏదైతే ఉందో దాని యొక్క రేట్స్ని ఆల్మోస్ట్ 40% హైక్ చేయడం జరిగింది. ఇది మనకి గత 8 సంవత్సరాల తర్వాత ఇదే మనకి రైజ్ చేయడం అనేది ప్రక్రియ జరిగింది. అదేవిధంగా ది కాస్మెటిక్ చార్జెస్ ఏవైతే ఇస్తున్నామో పిల్లలకి అవి కూడా ఆల్మోస్ట్ 16 ఇయర్స్ తర్వాత రివైజ్ చేయడం జరిగింది. అవి కూడా చాలా వరకు 200-300% హైక్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ కాంప్లెక్సెస్ అంటే అన్ని రకాలంటే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్స్ అన్ని కంబైన్డ్గా చేస్తూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ కాంప్లెక్సెస్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాం కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద తెలంగాణ ప్రభుత్వము స్వీకరించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి 26 కాంప్లెక్సెస్ను ఫస్ట్ ఫేజ్లో 26 నియోజకవర్గాల్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 28 వరకు కూడా సెకండ్ ఫేజ్లో పెట్టడం జరుగుతుంది. మనకి ఈ డైట్ కానీ ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఆల్మోస్ట్ ప్రభుత్వంకి 470 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయడానికి ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఈ శానిటేషన్ ఏదైతే ఉందో శానిటేషన్ పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఫుడ్ యొక్క సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని రైజ్ చేయడం అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఫుడ్ అనేది పొల్యూట్ కాకుండా ఫుడ్ అనేది మంచి ఫుడ్ను పిల్లలకి ఇవ్వాలనేది అనేది ముఖ్య ఉద్దేశము. ఫైనల్గా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కంపీట్ అయ్యే విధంగా పిల్లల్ని ఫుడ్ను కానీ ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచి ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ స్పిరిట్ని డెవలప్ చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు. దీనిపైన మేము రిపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ కూడా మంచి ఫర్దర్ పరిణామాలకి స్వీకరిస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.